నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. కమిషన్ల ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 50,000 మెజారిటీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మునలపూడి గ్రామ పంచాయతీ ప్రజలు అభినందనలు తెలిపారు. సైకో జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు పరిపాలన తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఓటర్ కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ముందు 20 రోజుల నుంచి ఎదురు చూస్తున్న శుభపరిణామం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జూన్ 4వ తేదీన అందరికీ కళ్ళకు కట్టినట్టుగా 165 సీట్ల మెజారిటీతో తెలుగుదేశం గవర్నమెంటు ఈరోజు అధికారంలోకి రాబోతుంది. ముందుగా గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా అవుతున్నందుకు శుభాకాంక్షలు. అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో గెలిచి కోవూరులో మహిళలకు ఎంత సామర్థ్యం ఉందో నిరూపించారు. ముందుగా ఆవిడికి కూడా శుభాకాంక్షలు. ఎప్పుడూ రాని విధంగా మా మునులపూడి పంచాయతీలో ఇది ఒక అద్భుతంగా ఈరోసారి మెజారిటీ రావడం కూడా మా అందరికీ చాలా గర్వకారణం. అదేవిధంగా ఇదే విధంగా మన తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసి ప్రజలందరికీ మేలు చేయాలని ఈ సందర్భంగా మేము మునులపూడి గ్రామ ప్రజలందరం కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ విజయోత్సవ శుభాకాంక్షల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనుభవించిన బాధలు అన్నీ ఒక్కసారిగా ఈరోజు ఒక ఉధృతంగా కట్టలు దించుకొని ఈ ఆవేశంతో ఈ కసి అనేది ఓటు రూపంలో చూపించే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే ఎంతో మంది కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇబ్బందులకు గురయ్యారు. ఆ విధంగా కూడా ఈ వైఎస్ఆర్సీపీ బాధ పెట్టినందుకు దాన్ని కసి రూపంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం వరించడం జరిగింది. అదేవిధంగా చూస్తే ఈ రాష్ట్రం అస్థిరత్వంలో అంధకారంలో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ విజయమే ఏకైక సూర్యోదయం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఒక దిగ్విజయంగా ప్రజలు భావించి దీన్ని ఎంతో దృఢ సంకల్పంతో ఈ విజయాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మహిళలు, చిన్నలు, పెద్దలు ఎంతో మంది కసితో కృషితో ముందుకు తీసుకొచ్చిన ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఒక కానుకగా అందించినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మా హృదయపూర్వక ధన్యవాద నమస్కారం తెలియజేసుకుంటున్నాం.